శిబిరాలను నిర్వహించడంలో ఒక కొత్త ఒరవడిని అయితే బిగ్ టీవీ సృష్టించిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా విజయవాడే కాదు, త్రూఅవుట్ ఏపీ మొత్తంలో కూడా 200కు పైగా ఇవాళ ఉచిత వైద్య శిబిరాలను అయితే కనుక ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం విజయవాడ నున్న ప్రాంతంలో ఎక్కడైతే సెంటినీ హాస్పిటల్ సంయుక్తంగా అయితే కనుక మనము ఇవాళ ఒక ఉచిత వైద్య శిబిరాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా గ్రేస్ పాలిక్లినిక్ కి సంబంధించి ఆ ప్రాంగణంలో అయితే కనుక మనము సెంటినీ హాస్పిటల్ సంయుక్తంగా ఈ వైద్య శిబిరాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. తెల్లవారుజాము నుంచి కూడా వందలాదిగా చాలామంది ప్రజలు ఇక్కడికి వచ్చి ఉచితంగా అయితే కనుక వైద్యం చేయించుకుంటున్న పరిస్థితి. అన్ని టెస్టులు అయితే కనుక ఇక్కడ చేయబడతాయి అని చెప్పేసి కూడా ముందు నుంచే సెంటినీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కటి కూడా షుగర్, బీపీ లాంటి చిన్న చిన్న టెస్టుల దగ్గర నుంచి కూడా ఈసీజీ లాంటి పెద్ద టెస్టుల వరకు ప్రతి ఒక్కటి కూడా ఉచితంగా అయితే కనుక చేస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. చాలా మంది కూడా ఇప్పుడు హాస్పిటల్స్కి వెళ్లకుండానే ఉచితంగా వైద్యం చేయడానికైతే కనుక సెంటినీ హాస్పిటల్ ముందుకు వచ్చిందని చెప్పొచ్చు. దానికి సంబంధించి కూడా బిగ్ టీవీ సంయుక్తంగా ఇదంతా నిర్వహించడం జరుగుతూ ఉంది. అందరూ కూడా చాలా సీనియర్ మోస్ట్ డాక్టర్లు అయితే కనుక ఇక్కడ చేస్తున్నారు. మనం చూడొచ్చు ఇటువైపు ఒక్కసారి లోపలికి మనం టెస్టింగ్లు చేసే దగ్గరికి వస్తే కనుక ఒక్కసారి మనం చూస్తే ఇటువైపు ఈసీజీ టెస్టులకు సంబంధించి ప్రతి ఒక్క టెస్టులకు సంబంధించి కూడా చాలా కీన్ అబ్జర్వ్ చేస్తూ కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే కనుక ఆ టెస్టులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మొత్తం ఒక మెడికల్ క్యాంప్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఎన్ని టెస్టులు చేయించుకున్నారు? ఇప్పటిదాకా కనీసం 150 మెంబర్స్ దాకా అటెండ్ అయ్యారండి. సో మనం ఇక్కడ అన్ని ఈసీజీ, 2D ఎకో, సో బ్లడ్ టెస్టులు ఇవన్నీ మనం ఫ్రీగానే చేస్తున్నాము. సో ఇక్కడ మెయిన్గా ఉద్దేశించి ఏం పెట్టామంటే ఇక్కడ మెడికల్ ఫ్రీ క్యాంప్ పెట్టక మెయిన్ ఉద్దేశం ఏంటంటే, సో ఇప్పుడు జనాలు చూస్తుంటే కనుక ఇప్పుడు యంగ్ ఏజ్లో మెయిన్గా హార్ట్ అటాక్స్ అనేవి మనం ఎక్కువగా చూస్తున్నాం. అంటే ఈవెన్ 30 ఇయర్స్ 40 ఇయర్స్ మధ్యలో ఎక్కువగా చాలామంది హార్ట్ అటాక్ బారిన పడుతున్నారు. సో దీని ముఖ్య ఉద్దేశం అవేర్నెస్ ఇవ్వడానికి మెయిన్గా. సో ఎలాంటి ఆహార అలవాట్లు తీసుకోవాలి, లేకపోతే మనం ఎలాంటి జాగ్రత్తలు, ఇప్పుడు ఆల్కహాల్ లేకపోతే స్మోకింగ్ అనేది చాలామంది యంగ్స్టర్స్ చాలామంది చేస్తున్నారు. ఈవెన్ చాలా గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ మా తరపు నుంచి కానీ లేకపోతే ఇలా బిగ్ టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 200కు పైగా ఉచిత వైద్య శిబిరాలను ప్రారంభించింది బిగ్ టీవీ. అయితే దీనికి సంబంధించి కూడా విజయవాడ నున్న ప్రాంతంలో సెంటినీ సంయుక్తంగా అయితే కనుక బిగ్ టీవీ ఇవాళ మెడికల్ క్యాంప్ను అయితే ప్రారంభించిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి కూడా వందలాదిగా రోగులు ఇక్కడికి వచ్చి ఉచితంగా చెకప్ చేయించుకుంటున్నారు. ఇటువైపు మందులు కూడా ఉచితంగానే ఇస్తూ ఉన్నారు. మనతో ప్రస్తుతం అయితే కనుక జనరల్ ఫిజిషియన్ హరీష్ గారు అయితే ఉన్నారు. సెంటినీ హాస్పిటల్ సాధారణంగా ఎన్నో ఉచిత మెడికల్ క్యాంప్స్ను కూడా కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఇవాళ ప్రారంభించిన దానికైతే ఎంతమంది రెస్పాన్స్ వచ్చింది? నేను డాక్టర్ హరీష్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్, సెంటినీ హాస్పిటల్. ఇవాళ మేము సెంటినీ హాస్పిటల్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ బిగ్ టీవీ వారి ఆధ్వర్యంలో నున్నలో గ్రేస్ పాలిక్లినిక్ నందు ఒక మెగా క్యాంప్ నిర్వహించాం. అందులో ఉచితంగా షుగర్ టెస్టులు, బీపీ టెస్టులు, గుండె పరీక్షలైన ఈసీజీ, ఎకో అండ్ కంటి పరీక్షలు అండ్ ఆ స్పెషలిస్టులు అందరూ అందుబాటులో ఉన్నాం. ఇప్పటిదాకా మనకు మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా కనీసం 100 మందికి మనం ఉచితంగా పరీక్షలు అన్నీ చేసాం. ఉచితంగా అన్ని మందులు ఇస్తున్నాము. అవసరమైన వారికి ఉచితంగా సర్జరీలకు, ఆపరేషన్లు కూడా మేము సెంటినీ హాస్పిటల్లో చేయిస్తున్నాం. అండ్ మీకు అన్ని విధాలుగా మెడికల్ సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తాం సెంటినీ హాస్పిటల్ నుంచి ప్రతిరోజు. అలాగే ఈసీజీ, ఎకో, రక్త పరీక్షలు ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. సో మీరు ప్రతిరోజు కూడా వచ్చి ఆరోగ్యపరంగా ఏ సమస్యలు ఉన్నా కానీ నన్ను వచ్చి మీరు కలవచ్చు. ప్రధానంగా ఎక్కువ ఎలాంటి సమస్యలతో అయితే జనాలు వస్తున్న పరిస్థితి ఉంది? ముఖ్యంగా షుగర్, బీపీ, గుండె వ్యాధికి సంబంధించిన ఇబ్బందులు వీళ్ళు వచ్చి మనకి సర్వీసెస్ యూటిలైజ్ చేసుకుంటున్నారు. నున్నలో జరిగేటువంటి ఈ మెడికల్ క్యాంపు మన కాట్రగడ్డ హరీష్ గారు, డాక్టర్ గారు చేయటం, మన డాక్టర్ రమ్య గారు ఆధ్వర్యంలో జరగటం చాలా ఆనందంగా ఉంది. ఈ ఉచిత శిబిరం అనేది ఏర్పాటు చేయటం నున్నలో ఇది మొట్టమొదటిసారి అయ్యి ఉండొచ్చు. తర్వాత ఈ ఉచిత క్యాంపెయిన్లో కూడా మెడిసిన్స్ ఇవ్వడం కానీ, లేదంటే ఈకో కానీ, లేదంటే ఏవైనా టెస్టులు ఏవైనా సరే ఫ్రీ అని చెప్పడం, ఇవన్నీ కూడా చాలా ఇదిగా ఉందండి, ఆనందంగా ఉంది. అయితే ఈ పల్లెటూరులో కూడా అవేర్నెస్ వచ్చి మన పేషెంట్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళు గుర్తించి ఈ సెంటినీ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరుగుతుందంటే చాలా ఆనందంగా ఉంది. తర్వాత ఈ బిగ్ టీవీ వాళ్ళు కూడా ప్రతి ఒక్కటి ఇలా ఉచిత క్యాంపెయిన్లు ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్తూ ఉండటం అనేది కూడా మీడియా తరఫున కూడా చాలా కృతజ్ఞతలు అండి.
ఇదే విధంగా మరెన్నో ఏర్పాటు చేసి మన అందరిలో చైతన్యం నెలకొల్పాలని కోరుకుంటున్నాం. మన గ్రేస్ పాలిక్లినిక్ అనేది ఇది నున్నలో హాస్పిటల్ స్టార్ట్ చేసి 1 మంత్ అవుతుంది. ఈ గడిచిన 1 మంత్లో కూడా ఎటువంటి అంటే ఈ పల్లెటూరులో కూడా ఇటువంటి మల్టీ స్పెషాలిటీ లెవెల్లో, సూపర్ స్పెషాలిటీ లెవెల్లో ఏ హాస్పిటల్ నుంచి కూడా ఈ పల్లె ప్రాంతాల్లో ఎవరు వచ్చి ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించలేదు. మేము పెట్టిన మోటో కూడా అదే, మననున్న ఇలాంటి రూరల్ ఏరియాస్లో కూడా సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలన్న ఒక సదుద్దేశంతో ఈ హాస్పిటల్ మేము స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఎంతోమంది గ్రామస్తులు కానీ ఇక్కడున్న పల్లెటూరు వాసులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇట్లాంటి ఈ వైద్య సదుపాయాలన్నీ చక్కగా అందించుకుంటున్నారు. అలాగే నూతనంగా ప్రారంభించినప్పటికీ కూడా అన్ని సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలన్నీ మన హాస్పిటల్లో ఉంటాయి. అలాగే అప్పుడు ఇప్పుడు అని కాదు, ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ ఇంటికి వచ్చి ఫ్రీగా శాంపిల్ తీసుకుంటారు. అలాగే షుగర్ టెస్టులు కూడా మా దగ్గర ఫ్రీగా చేస్తారు. ఇలాంటి ఈ సేవలన్నీ మీరు అందరూ వినియోగించుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన బిగ్ టీవీ వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి. మీడియా వాళ్ళు ఎవరు కూడా మమ్మల్ని ఎంత ఆదరించలేదు. మేము చాలా క్యాంపులు చేసి ఉంటాం కానీ ఎవరు ఇంత బాగా ఆదరించలేదు. బిగ్ టీవీ వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. ఇక్కడ ఏదైతే ఉచిత వైద్య శిబిరానికి సంబంధించి కూడా అన్ని టెస్టులన్నీ కూడా చేయించుకుంటున్న పరిస్థితి కనపడుతూ ఉంది. మెయిన్గా అయితే కనుక కార్డియాలజీకి సంబంధించి పెద్దవాళ్ళకి ఎక్కువగా ఈ గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా ఈసీజీ టెస్టులు కూడా ఉచితంగా ఇక్కడ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఇటు సెంటినీ హాస్పిటల్ ఆధ్వర్యంలో అయితే కనుక బిగ్ టీవీ నిర్వహించిన ఈ కార్యక్రమానికి అయితే కనుక వందలాదిగా అయితే ప్రజలందరూ కూడా నున్న ప్రాంతం రూరల్ ఏరియా దగ్గర నుంచి కూడా అందరూ వస్తున్న పరిస్థితి మనకు కనపడుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శివరామకృష్ణ, సాహిత్య, బిగ్ టీవీ, విజయవాడ నుంచి.